Hi students. Now we are discussing in the previous class we are discussing about what is regression and types of regression and regression line on y-axis. Now we derive the equation, derive the regression line of y on x-axis. సో ఈ ఈక్వేషన్ని డెరైవ్ చేస్తూనే అట్ ద సేమ్ టైం మనం రిగ్రెషన్ లైన్కి అంటే y ఆన్ x యాక్సిస్ ఎలా ఫైండ్ చేయాలి, x ఆన్ y యాక్సిస్ ఎలా ఫైండ్ చేయాలని చెప్పి ఫార్ములాను కూడా డిరైవ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ వి కన్సిడర్ x ఈజ్ ఈక్వల్ టు ఒక ఈక్వేషన్ తీసుకోండి. x ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు లెట్ y ఈజ్ ఈక్వల్ టు ఎందుకంటే y యాక్సిస్ కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు ax ప్లస్ b. ఈ ఈక్వేషన్ని 1 అని తీసుకుంటే ఏమవుతుంది, లెట్ y అని ఇది రీగ్రెషన్ లైన్ కింద కన్సిడర్ చేసాం. రీగ్రెషన్ లైన్ కింద కన్సిడర్ చేస్తే ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలి, y ఈజ్ ఈక్వల్ టు ax ప్లస్ b అని ఫైండ్ చేసాం. సో దీనికి బోత్ సైడ్స్ సమ్మేషన్ అప్లై చేస్తే ఏమవుతుందో చూద్దాం. సో టేకింగ్ బోత్ సైడ్స్ ఫ్రమ్ సమ్మేషన్ని బోత్ సైడ్స్ అప్లై చేస్తాం. సో సిగ్మా ఆఫ్ n I is equal to 1, y equals to a of sigma of n I equals to 1 x into x plus the summation of I is equal to 1 n d. సో దీన్ని మనం ఈక్వేషన్ 2 కింద కన్సిడర్ చేస్తే ఇప్పుడు ఏమవుతుంది, దీనికి డైరెక్ట్గా సమ్మేషన్ అప్లై చేస్తే సమ్మేషన్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ సమ్మేషన్ ఆఫ్ x ప్లస్ b n అవుతుంది. ఎందుకంటే సమ్మేషన్ ఆఫ్ ఇక్కడ ఏం లేదు కాబట్టి b కాన్స్టెంట్ ఉంది కాబట్టి n అప్లై చేస్తే b ఆఫ్ n టర్మ్స్ అయింది. సో b ఆఫ్ n టర్మ్స్ అయింది కాబట్టి ఇది ఈక్వేషన్ 2 అని కన్సిడర్ చేసాం కదా. సో నౌ వి డివైడింగ్ బోత్ సైడ్స్ ఆన్ n, both sides dividing with n తో డివైడ్ చేస్తే సమ్మేషన్ ఆఫ్ సిగ్మా I బై n ఈక్వల్స్ టు a into summation of xi by n plus next p of n by n అంటే ఎంత, ఇది క్యాన్సిల్ కదా. సో ఇక్కడ ఏమైంది మీకు ఆల్రెడీ తెలుసు, x బార్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని. సో మనకి ఇక్కడ ఏమొస్తుంది, y బార్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మొత్తాన్ని ఏం తీసుకుంటాం, yi బై n అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ ఈక్వల్ టు y బార్ అని క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి. సో y బార్ ఈజ్ ఈక్వల్ టు a సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ xi వాల్యూలో ఏమవుతుంది, x బార్ ప్లస్ b. సో దీన్ని మనం ఈక్వేషన్ 3 కింద కన్సిడర్ చేస్తే ఇదేమవుతుంది, ఈ లైన్ అనేది దేని ద్వారా పాస్ అవుతుంది, ద లైన్ మస్ట్ బి పాసెస్ త్రూ ది లైన్ must be passes through the line must be passes through the x bar and x bar comma y bar. సో ఇక్కడికి x bar comma y bar అయింది. ఇప్పుడు దిస్ లైన్ రిప్రజెంట్స్ స్ట్రైకింగ్ పాస్ లైన్. సో x bar comma y bar. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి, this represents
స్ట్రైట్ లైన్ కాబట్టి నెక్స్ట్ వి క్యాలిక్యులేట్ చేస్తే. సో ఈక్వేషన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద x బార్ y బార్ కదా. సో ఈ x బార్ y బార్ ని xi తో మల్టిప్లై చేస్తే by multiplying with దేంతో మల్టిప్లై చేయాలి? బై మల్టిప్లైయింగ్ విత్ xi తో మల్టిప్లై చేసి అండ్ డివైడింగ్ విత్ n సారీ బై అప్లైయింగ్ సమ్మేషన్ on summation of both sides. సో ఇక్కడ ఏం చేస్తాము? x బార్ y బార్ కి స్ట్రైట్ లైన్ వచ్చింది కాబట్టి ఆ లైన్ కి మనం ఈక్వేషన్ ఫైండ్ చేస్తాం కాబట్టి సో x బార్ y బార్ బై మల్టిప్లైయింగ్ విత్ xi తో మల్టిప్లై చేసి అండ్ అప్లైయింగ్ సమ్మేషన్ ఆన్ బోత్ సైడ్స్. సో మనకి వచ్చిన ఈక్వేషన్ ఏంటి? సమ్మేషన్ అప్లై చేసి y. సో y xi ఇంటూ yi ఈజ్ ఈక్వల్ టు xi. సో ఈక్వేషన్ 1 కి అప్లై చేస్తాం అనమాట. సో 1 కి అప్లై చేస్తే సమ్మేషన్ ఆఫ్ a బై అప్లైయింగ్ ఈక్వేషన్ 1 అని పెట్టుకోండి అండ్ అప్లైయింగ్ సమ్మేషన్ ఆన్ బోత్ సైడ్స్ ఈక్వేషన్ 1. సో summation of I is equal to 1n. So a xi square plus next b xi. So ఇప్పుడు ఏం చేయాలి? డివైడింగ్ బోత్ సైడ్స్ విత్ n. డివైడింగ్ బోత్ సైడ్స్ విత్ n. n తో బోత్ సైడ్స్ డివైడింగ్ చేస్తే ఏమవుతుంది? So sigma xi yi is equal to summation of I is equal to 1n a xy square plus sigma bx. So మనకు ఆల్రెడీ తెలుసు, we already know that correlation coefficient WKT means we already know that correlation coefficient x comma y is equal to comma ఏంటి? 1/n summation of xi yi minus x bar y bar. సో ఇప్పుడు మనం ఈ ఫార్ములాని తీసుకెళ్ళి స్కోర్ ఎక్కడ పెడతాం? 1/n అంటే ఆల్రెడీ మనకు తెలుసు ఏంటి? 1/n తో దీన్ని డివైడ్ చేస్తే ఈ ఈక్వేషన్ని. సో 1/n ని ఈక్వేషన్తో డివైడ్ చేయండి. సమ్మేషన్ ఆఫ్ సిగ్మా yi xi బై n ఈక్వల్స్ టు సమ్మేషన్ ఆఫ్ I is equal to 1 n a xi square by n plus b xi by b constant గా తీస్తే b by n xi. సో ఇదేమవుతుంది? a by n ని కాన్స్టెంట్ గా తీస్తారు కదా. సో సమ్మేషన్ ఉంది కదా దీనికి. సో ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ ని ఎలా రాసుకోవచ్చు అంటే సో ఫార్ములా ఏంటి? కోవేరియన్స్ ఆఫ్ x, y 1/n సమ్మేషన్ ఆఫ్ సిగ్మా xi అంటే ఇప్పుడు ఏ ఫార్ములా ఉంది? సమ్మేషన్ ఆఫ్ సిగ్మా yi xi. సో ఈ ఫార్మే కదా ఇది. ఈక్వల్స్ టు a బై n సమ్మేషన్ ఆఫ్ I is equal to 1n into xi square plus summation b by n summation of xi. సో ఇప్పుడు మనకి ఫార్ములా ఏంటి? ఆల్రెడీ ఈ టర్మ్ ఉంది కాబట్టి 1/n సిగ్మా xi yi ఉంది కాబట్టి ఇది ఎక్కడ ఉంది ఈ ఫార్ములాలో? సో కోవేరియన్స్ ఆఫ్ x, y ఈజ్ ఈక్వల్ టు ఎంత వాల్యూ? ఈ వాల్యూ ప్లేస్లో మనం దీంతో రీప్లేస్ చేస్తాం. సో దీంతో రీప్లేస్ చేస్తే ఏమవుతుంది? a బై n ఇంటూ
summation of I is equal to 1n xi square plus b by n sigma xi in ఇక్కడ ఏముంది మైనస్ ఎక్స్ బార్ అంటే ఎక్స్ బార్ ఇంటూ వై బార్ అంటే మనం ఇందాక క్యాలిక్యులేట్ చేసాం కదా. వై బార్ ఏం క్యాలిక్యులేట్ చేసాం, ఏ ఎక్స్ బార్ ప్లస్ బి అని క్యాలిక్యులేట్ చేసాం కదా. సో ఆ టర్మ్ని వేసుకున్నాం అన్నమాట. ఆ టర్మ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇది ఏమవుతుంది, ఏ బై ఎన్ ఇంటూ సిగ్మా ఆఫ్ ఎక్స్ఐ స్క్వేర్ ప్లస్ బి బై ఎన్ సిగ్మా xi మైనస్ ఏ ఎక్స్ స్క్వేర్ కదా, ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి ఎక్స్ బార్. ఎక్స్ బార్ అంటే ఏంటి, xi మైనస్ xi బై ఎన్ కదా. సో మనకి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కదా. ఈ టర్మ్ రెండు క్యాన్సిల్ అయినట్టే కదా. సో ఈ రెండు క్యాన్సిల్ అయిన తర్వాత మన నెక్స్ట్ స్టెప్ ఏంటి, సో మిగిలిన టర్మ్స్ ఏంటి, ఏ బై ఎన్ సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ ఐ స్క్వేర్ మిగతా టర్మ్ మైనస్ ఏ ఎక్స్ బార్ స్క్వేర్. సో కామన్గా ఉన్న టర్మ్ ఏంటి, ఏ టర్మ్. సో ఏ టర్మ్ని కామన్గా తీస్తే ఏమవుతుంది, సో ఏ టర్మ్ని కామన్గా తీసినప్పుడు ఇది సమ్మేషన్ ఆఫ్ సిగ్మా xi స్క్వేర్ బై n మైనస్ ఎక్స్ బార్ స్క్వేర్ అవుతుంది కదా. సో ఇది మొత్తం దేనికి ఈక్వల్ అవుతుంది, కోవేరియన్స్ ఆఫ్ x కామా y కి ఈక్వల్ అయింది. సో కోవేరియన్స్ ఆఫ్ x కామా y కి ఈక్వల్ అయితే మనం ఇప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేయాలి, సో ఇదేంటి నెక్స్ట్ ఈ స్టెప్ నుండి a ఇంటూ సమ్మేషన్ ఆఫ్ xi స్క్వేర్ బై n మైనస్ ఎక్స్ బార్ స్క్వేర్ వచ్చింది. సో దీని మొత్తాన్ని మనం స్టాండర్డ్ డీవియేషన్ కింద తీసుకోవచ్చు కదా, ఎందుకంటే సమ్మేషన్ ఆఫ్ xi స్క్వేర్ బై n మైనస్ ఎక్స్ బార్ స్క్వేర్ అంటే స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్ బార్ స్క్వేర్ ఫార్ములా. సో దీన్ని ఎక్స్ బార్ స్క్వేర్ కింద తీసుకుంటే మనకి కోఎఫిషియంట్ వాల్యూ ఉంది కదా. సో ఈ ఏ అనేది అదేకి వెళ్తే ఏమవుతుంది, కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై బై స్టాండర్డ్ డీవియేషన్. స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఎక్స్ బార్ స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ ఏం ఫార్ములా చేసాము, ఇక్కడ ఏం చేసాము, రిమైనింగ్ ఈక్వేషన్ ఏమొచ్చింది, ఏ బై ఎన్ సిగ్మా xi స్క్వేర్ మైనస్ ఏ ఎక్స్ స్క్వేర్ వచ్చింది కదా. సో ఎక్స్ స్క్వేర్ వచ్చిన తర్వాత కోవేరియన్స్ ఆఫ్ x కామా y ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ఏం కామన్గా తీసేస్తే సిగ్మా xi స్క్వేర్ బై n మైనస్ ఎక్స్ బార్ స్క్వేర్ అంటే స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా కాబట్టి దీన్ని హోల్ స్క్వేర్ స్టాండర్డ్ డీవియేషన్ ఇస్తున్నాం. ఈ ఏ ఇటువైపు పక్కకి వెళ్తే కోవేరియన్స్ ఆఫ్ x కామా y బై స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. సో మనకు ఆల్రెడీ తెలుసు r ఆఫ్ x కామా y ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, కోవేరియన్స్ ఆఫ్ x కామా y బై sigma x into standard deviation of x into standard deviation of y. సో కోవేరియన్స్ ప్లేస్లో ఏం ఫైండ్ చేయాలి, ఏం సెట్ చేస్తాము, కోవేరియన్స్ ప్లేస్లో వచ్చిన వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఏ కోవేరియన్స్ ఆఫ్ x అంటే ఏంటి, సో కోవేరియన్స్ ఆఫ్ x కామా y ప్లేస్లో ఈ r ఇంటూ x. సో r ఆఫ్ x bar into y bar. So r of x bar into y bar అంటే here r is equal to a into summation of x square by r into summation of x standard deviation of x into standard deviation of y. సో ఇది ఎలా ఫైండ్ చేసాము, ఆల్రెడీ మనకి r అనేది వచ్చింది కాబట్టి r ని ఈ సైడ్ కి పంపిస్తే రిమైనింగ్ ఏముంది, కోవేరియన్స్ ఆఫ్ x కామా y వాల్యూ ఎంత, ఆ ప్లేస్లో కోవేరియన్స్ ఆఫ్ x కామా y వాల్యూ అంటే మనకి ఏం వచ్చింది, r ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ x ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ y. అది మనం ఎలా తీసుకున్నాం, కోవేరియన్స్. సో ఈ టర్మ్ ఇటు పక్క వెళ్తే ఈ టర్మ్ ఈ పక్క వచ్చింది కాబట్టి ఆ కోవేరియన్స్ ఆఫ్ x కామా y ప్లేస్లో దీన్ని వేసుకున్నాం. దీన్ని వేసుకున్న తర్వాత ఏమైంది, మనకి
ఏ ఇంటూ సో ఆ ఎక్స్ స్క్వేర్ అనేది ఏ ఇంటూ స్టాండర్డ్ డివియేషన్ ఈ ఎక్స్ ఈ స్టాండర్డ్ డివియేషన్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే ఆర్ ఇంటూ స్టాండర్డ్ ఏ ఇంటూ స్టాండర్డ్ డివియేషన్ బై ఆర్ ఇంటూ స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ వై మిగిలింది. సో ఈ హియర్ మనకి ఫార్ములా ఏంటి, వై ఇదేమైంది ఎక్స్ టర్మ్ అయింది. సో ఏ ఈ పక్క తీసుకొస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ వై ప్లస్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్. ఇది వై ఆన్ ఎక్స్ యాక్సిస్. నెక్స్ట్ ఎక్స్ ఆన్ వై యాక్సిస్ అయితే ఏమవుతుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్ బై స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ వై అవుతుంది. నెక్స్ట్ అసలు దీనికి సిమిలర్గా ఈ ఫార్ములాని బేస్ చేసుకుంటే మనకి ఫార్ములా ఏమవుతుందంటే వై ఆఫ్ వై మైనస్ వై బార్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ వై బై స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్. సో స్లోప్ ద రిగ్రెషన్ లైన్ slope the regression line is slope the regression line is flows on y axis. So similarly x axis kuda x minus x bar equals to r into standard deviation of x by standard deviation of y into y minus y bar. Idi the regression line is flows on x axis. This is the derivation of the regression line.